చాలా ప్రైవేటుగా మహేష్ బాబు వ్యక్తిగత జీవితం. మహేష్ పైన మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కామెంట్స్. మహేష్ బాబు ఎక్స్ అకౌంట్ను టేక్ ఓవర్ చేయాలని అనుకుంటున్నానని చెప్పిన తమన్నా. సోషల్ మీడియాలో చాలా కాన్ఫిడెంట్గా క్యాండిడ్గా పోస్టులు. మహేష్ సోషల్ మీడియా స్టైల్ గురించి చాలామంది సెలబ్రిటీల ప్రశంసలు. మహేష్ దగ్గర పనిచేసిన వారికి అది బాగా తెలుసుంటుంది. స్టార్ హీరోల వ్యక్తిగత జీవితం గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరెంత యాక్టివ్గా ఉంటారు, ఎలాంటి పోస్టులు పెడతారనే విషయాలు తరచూ చర్చకు వస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఇప్పుడు ఒక త్రో బ్యాక్ వీడియో మళ్ళీ వైరల్ అవుతోంది. ఇందులో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా చేసిన కామెంట్స్ మరోసారి నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. మహేష్కు సోషల్ మీడియాకు స్పెషల్ ఫ్యాన్ బేస్. ఆ వీడియోను మహేష్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున షేర్. కాటేదాన్ ప్రాంతంలో భారీ సెట్లో కీలకమైన షూటింగ్. ఇక స్టోరీలోకి వెళ్తే, కొన్నేళ్ల క్రితం ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్టార్ హీరోయిన్ సమంత హోస్ట్గా నిర్వహించిన శామ్ జామ్ టాక్ షో మంచి ఆదరణ పొందింది. సినీ ప్రముఖులతో సరదాగా అన్ని విషయాలు మాట్లాడిన ఆ షోకు తమన్నా కూడా గెస్ట్గా వచ్చారు. ఆ ఎపిసోడ్లో సమంత అడిగిన ప్రశ్నలకు ఆమె ఓపెన్గానే సమాధానాలు ఇచ్చారు. అందులో భాగంగా ఎవరైనా సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్ను టేక్ ఓవర్ చేసుకునే అవకాశం వస్తే ఎవరిది ఎంచుకుంటారని సమంత ప్రశ్నించారు. దీనికి తమన్నా వెంటనే మహేష్ బాబు పేరు చెప్పారు. ఆయన ఎక్స్ అకౌంట్ను టేక్ ఓవర్ చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్పి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబు వ్యక్తిగత జీవితంలో చాలా ప్రైవేట్గా ఉంటారని, ఆయనతో దగ్గరగా పనిచేసిన వారికి అది బాగా తెలుసని తమన్నా అన్నారు. కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా కాన్ఫిడెంట్గా క్యాండిడ్గా పోస్టులు పెడుతుంటారని చెప్పారు. ముఖ్యంగా కుటుంబంతో గడిపిన క్షణాలు, ట్రావెల్ ఫోటోలు, త్రో బ్యాక్ పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పట్లో చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉండడంతో మహేష్ ఫ్యాన్స్ ఆ వీడియోలని పెద్ద ఎత్తున షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎవరి అకౌంట్ టేక్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాం. I know Mahesh Babu's account I want to take over. It's just his actual self, and I think that's very cool as a star that big. Yeah, correct. I wish I was that brave. మహేష్ సోషల్ మీడియా స్టైల్ గురించి చాలా మంది సెలబ్రిటీలు కూడా ప్రశంసించిన సందర్భాలున్నాయి. సినిమా అప్డేట్స్తో పాటు కుటుంబానికి సంబంధించిన ఫోటోలు, పిల్లలతో గడిపే క్షణాలు, భార్య నమ్రతతో ట్రిప్స్ వంటి పోస్టులు ఆయన అకౌంట్లో కనిపిస్తూ ఉంటాయి. అందుకే మహేష్ బాబు సోషల్ మీడియాకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇక సినిమాల విషయానికి వస్తే, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి షూటింగ్ ఊహించిన దానికంటే వేగంగా సాగుతుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే పలుమార్లు లొకేషన్లు మారుస్తూ విభిన్న షెడ్యూల్స్ పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం హైదరాబాద్లోని కాటేదాన్ ప్రాంతంలో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో కీలకమైన సాంగ్ షూటింగ్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ షూటింగ్లో మహేష్ బాబు కూడా పాల్గొనడం విశేషం. రాజమౌళి గత సినిమాల ట్రాక్ రికార్డ్ చూస్తే బాహుబలి, త్రిబుల్ లాంటి ప్రాజెక్టులు సంవత్సరాల పాటు షూటింగ్ జరుపుకున్నాయి. కానీ వారణాసి విషయంలో మాత్రం ఆయన ప్లానింగ్ పూర్తిగా కొత్త దశలో సాగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముందుగానే పూర్తిగా ప్రీ విజువలైజేషన్, షెడ్యూల్ ప్లానింగ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వినియోగం వంటి అంశాల వల్ల షూటింగ్ వేగం పెరిగిందని టాలీవుడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి షెడ్యూల్ను ఖచ్చితమైన టైం లైన్తో పూర్తి చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు అభిమానుల్లో మరింత నమ్మకాన్ని పెంచుతోంది. ఎందుకంటే భారీ అంచనాలున్న సినిమాలు ఆలస్యం కాకుండా ప్లాన్ ప్రకారం ముందుకు సాగడం చాలా అరుదుగా కనిపించే విషయం. కాగా ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్ సినిమా పైన దేశవ్యాప్తంగా ఇంట్రెస్ట్ని పెంచింది. ఇక రాజమౌళి స్టైల్కు కథను గ్లోబల్ లెవెల్ అడ్వెంచరస్ థ్రిల్లర్గా తీర్చిదిద్దుతున్నారని ప్రచారం సాగుతోంది. తాజాగా జరుగుతున్న సాంగ్ షూటింగ్ కూడా కేవలం సాంగ్ కోసమే కాకుండా కథలో కీలకమైన విజువల్ టర్నింగ్ పాయింట్గా ఉండబోతుందనే చర్చ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. రాజమౌళి సినిమాల్లో పాటలు కూడా కథను ముందుకు తీసుకెళ్లేవిగా నిలుస్తాయనే విషయం అందరికీ తెలుసు. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండడం మరో పెద్ద ఆకర్షణగా మారింది.
RRR తర్వాత రాజమౌళి కీరవాణి కాంబినేషన్ నుంచి వస్తున్న ఆల్బమ్ కావడంతో మ్యూజిక్ పైన భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నిర్మాతలు KL నారాయణ, SS కార్తికేయ ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్, ఇంటర్నేషనల్ లొకేషన్స్ పరంగా వారణాసి భారతీయ సినిమాకు కొత్త స్థాయికి తీసుకురాబోతుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ స్పీడ్ చూస్తుంటే వారణాసి కేవలం రాజమౌళి సినిమాలా కాదు, ఇండియన్ సినిమా మేకింగ్ స్టైలును మార్చే ప్రాజెక్టుగా నిలవచ్చని అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే అభిమానులు ప్రతి చిన్న అప్డేట్ను వైరల్ చేస్తుండగా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో అన్న ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది.